కాంగ్రెస్ పార్టీ లీడర్లు కార్యకర్తలు ఎట్లుండాలనేది జనం అప్పుడప్పుడు మర్చిపోతారు కాబట్టి వాళ్ళే యాద్ చేస్తుంటారు. హాగో ఆ పని ఇప్పుడు హైదరాబాద్ అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ తన భుజాల మీదకి ఎత్తుకున్నది. కడమ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ పబ్లిక్ కు కాంగ్రెస్ లీడర్లు ఎట్లా మెదలాలే, ఏ పద్ధతి పాటించాలనేది కండ్లకు గట్టినట్టు చూపెట్టిండ్రు. మీరు కూడా ఒకసారి చూడండి. చూసిండ్రా? ఇగో గిది అసలైన కాంగ్రెస్ పార్టీ పద్ధతి. పదవుల కోసం దన్నుకోవాలి, గల్లలు పట్టి గుంజాలి, అడ్డం వస్తే మంది మార్బలంతో వచ్చి కొట్టాలి, గ్రూపులు మెయింటైన్ చేయాలి, కాదన్నోళ్ళ మీదకి కాలు దువ్వురకాలి, దాడులు చేయాలి, దౌర్జన్యాలు చేయాలి, ఊరికి ఊరికి కొట్టాలి, సొంత పార్టీలైనా సోపతిగాడైనా ఊకోవద్దు అన్నట్టే చేసి సమాజానికి చూపెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్ష పదవి కోసం 2 గ్రూపులు పోటీ పడుతున్నాయట. మాకే దక్కాలే పదవి అంటే లేదు, మాకే దక్కాలని అటుపక్క ఇటుపక్క ప్రాంతాలకు పోయి కంతలు వలగొట్టుకునే కాడికి తెచ్చిండ్రట. ఆఖరికి ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి మీరు లొల్లి ఆపకుంటే పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అంటే కాసింత నిమ్మలమైనరట. ఎంత మంచి పార్టీ పద్ధతిలో చూడుండ్రి, ఎంత కమిట్మెంట్ తోని కొట్టుకుంటున్నారో చూడుండ్రి. ఇటువంటి కుమ్ములాటలతోని కాంగ్రెస్ పార్టీ బలంగా తయారు కాగలుగుతున్నదంటే మస్తు గ్రేట్ కదా. బాలకృష్ణ ఎమ్మెల్యే అయితేనే అభిమానుల సంబరం చిన్న ఉండదు. ఆ సోంటిది అసెంబ్లీలో మాట్లాడమని మైక్ ఆన్ చేస్తే అంగిగుండి లిప్పి కండ్లద్దాలు నెత్తి మీద పెట్టి మాట్లాడితే ఇంకెట్లుండాలి సంతోషము. సినిమాలో యాక్టింగ్ చేసిన అలవాటుకు అసెంబ్లీ సినిమా సెట్ అన్నట్టు, ప్రతిపక్షం నుండి ప్రశ్నించిన వాళ్ళు విలన్లు అయినట్టు బాలకృష్ణ డైలాగులు చెప్పినట్టు మాట్లాడిండు. అంత మంచిగా అసెంబ్లీ గౌరవించిన బాలకృష్ణ మంత్రి అయితే ఇంకింత మంచిగా ఉంటది. గడియకు లేచి మాట్లాడాల్సి వస్తుంది. అది చూసేదానికైనా మా బాలకృష్ణ మంత్రి కావాలి అన్నట్టు డిమాండ్ చేస్తున్నారు. మా బాలయ్య మంత్రి కావాలి అని మొత్తుకుంటుంటే చూడుండ్రి ఎట్లా ముసి నవ్వులు నవ్వుతున్నాడు బాలకృష్ణ. అసెంబ్లీలోనే దబిడి అనిపించినోడు అని నాంచి నత్తి మాట్లాడినా చెప్పిందే 2-3 సార్లు చెప్పే అంత గొప్ప మనిషి ఉత్త ఎమ్మెల్యే ఉంటే ఏం ఫాయిదా ఉండదని మా సారు ఖచ్చితంగా మంత్రి కావాలి లొల్లి చేసిండ్రు. హిందూపురం ఎట్లున్నది, అక్కడ జనాల సాధక బాధకాలు ఏంటి అని తెలుసుకోనికి పోతే మరి ఎందుకో గాని తనను ఓట్లేసి గెలిపించిన హిందూపురం ప్రజలు తానికి పోయిండు. ఇంకేంది బాలయ్యకు అభిమానులు తక్కువనా, జై బాలయ్య జై బాలయ్య అనుకుంటా ప్లకార్డులు పట్టుకొని ఎదురొచ్చిండ్రు. ఇక బాలయ్య వాళ్ళతో మాట్లాడుకుంటా సార్ మీరు మంత్రి కావాలి అని చెప్పుడుతోని నవ్వుకుంటూ పోయిండు. సరే కానీండ్రి అన్నట్టు చెయ్యి ఊపుకుంటూ పోయి కారు ఎక్కిండు. అటెనక బాలయ్య మంత్రి కావాలి అని మోచుకున్నారు. వాజీబే బాలయ్య మంత్రి కావాల్సిందే. ఎమ్మెల్యే ఉంటేనే కండ్లద్దాలు నెట్టి మీద పెట్టి అంగి గుండీలు తీసి అసెంబ్లీలో మాట్లాడిండు. మంత్రి అయితే ఇంకెట్లుంటుందో సుశతానికైనా మంత్రిని చేయాలి అని కోరుతున్నారట ఏపీలో ఉన్న బాలయ్య ఫ్యాన్స్.